Namaste, welcome to EduNine Career Guidance, Josh Innovations Private Limited, EduNine Overseas Consultancy. అసలు తెలంగాణ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ ఆఫర్ చేస్తున్న కాలేజెస్ ఏమున్నాయో తెలుసా? ఈ కాలేజెస్ ఎవరి అఫిలియేషన్లో ఉంటాయంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంటాయండి. మెడికల్ అని ఎక్కడ కనిపించినా మెడికల్లో ఏ కోర్సెస్ ఆఫర్ చేసినా కూడా వీళ్ళే ఆఫర్ చేస్తారు. ఆ కాలేజెస్ అన్నీ కూడా వీళ్ళ అఫిలియేషన్లోనే ఉంటాయి. లేకపోతే అవి డీఅఫిలియేట్ అయిందంటే ఆ విద్యార్థులు మనం వేరే కాలేజీకి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే జరిగిందండి. బీఎస్సీ నర్సింగ్ ఆఫర్ చేస్తున్న 2 కాలేజెస్కి సమ్ రీజన్స్ వల్ల అఫిలియేషన్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళకి అంటే ఆల్రెడీ ఇక్కడ 4 ఇయర్స్ కోర్స్ కాబట్టి 3rd, 2nd, 4th ఇయర్స్లో ఉన్న స్టూడెంట్స్ని వేరే కాలేజెస్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు కౌన్సిలింగ్ పద్ధతిలో. ఓకేనా? సో ఖచ్చితంగా అఫిలియేషన్ అనేది ముఖ్యం. మనకి అన్ని కాలేజెస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంటాయి. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రైవేట్ కాలేజ్ ఎంత ఇంటేక్తో సీట్లు ఆఫర్ చేస్తుందో చూద్దాం. మనకి ప్రైవేట్ విషయానికి వస్తే కరీంనగర్ కోట, మేనేజ్మెంట్ కోట 2 కూడా ఆఫర్ చేస్తుంటారు కదా. సో టోటల్ సీట్లన్నీ ఏ కేటగిరీకి ఏ కోటాకి ఎన్ని సీట్లు కూడా చూద్దాం. ఓకేనా? ఫస్ట్ కాలేజ్ వచ్చేసి అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, నాగార్జున సాగర్ రోడ్, హైదరాబాద్. ఇది టోటల్గా 50 సీట్ల ఇంటేక్తో ఉన్న కాలేజ్. కరీంనగర్ కోటాకి 30, మేనేజ్మెంట్ కోటాకి 20. ఓకే. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి అరుంధతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. టోటల్ ఇంటేక్ 50 సీట్లు. కరీంనగర్ కోటాకి 30, మేనేజ్మెంట్ కోటాకి 20. ఇక భవానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సూర్యాపేట. టోటల్ 45, మేనేజ్మెంట్ కోటాకి 18, కరీంనగర్ కోటాకి 27 సీట్లు. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఏంజల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఖమ్మం. టోటల్ ఇంటేక్ 50 సీట్లు అండి. అందులో కరీంనగర్ కోట 30, మేనేజ్మెంట్ కోట 20. నెక్స్ట్ ఎపెక్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, వనస్థలిపురం, హైదరాబాద్. 50 సీట్ల ఇంటేక్తో ఉంటే అందులో కరీంనగర్ కోటాకి 30, మేనేజ్మెంట్ కోటాకి 20. ఇక అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. సో 100 సీట్ల ఇంటేక్తో ఉంది. మేనేజ్మెంట్ కోటాకి 40 సీట్లు, కరీంనగర్ కోటాకి 60 సీట్లు. ఇక నెక్స్ట్ కాలేజ్ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్, లంకెపల్లి, వరంగల్ జిల్లా. 40 సీట్ల ఇంటేక్తో కాలేజ్ ఉంది. 24 సీట్లు ఏమొచ్చేసి మనకి కరీంనగర్ కోట, 16 సీట్లు మేనేజ్మెంట్ కోట. ఇక బీఎస్సీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ముస్లిం మైనారిటీ, జనానా జనరల్ హాస్పిటల్, హైదరాబాద్. 30 సీట్ల ఇంటేక్తో ఉందండి. 18 సీట్లు వచ్చేసి మనకి కరీంనగర్ కోట, 12 సీట్లు వచ్చేసి మేనేజ్మెంట్ కోట. ఇక కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బేగంపేట్, హైదరాబాద్. 50 సీట్లలో 30 సీట్లు కరీంనగర్ కోట వాళ్ళకి, 20 సీట్లు మేనేజ్మెంట్ కోట వాళ్ళకి. నెక్స్ట్ కేర్ నాంపల్లి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బంజారా హిల్స్, హైదరాబాద్. 50 సీట్ల ఇంటేక్తో ఉంటే కాలేజ్, అందులో 30 కరీంనగర్ కోట వాళ్ళకి, 20 మేనేజ్మెంట్ కోట వాళ్ళకి. ఇక చందన కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సూర్యాపేట్. 50 సీట్ల ఇంటేక్తో ఉంది కాలేజ్. 30 సీట్లు వచ్చేసి కరీంనగర్ కోట, 20 సీట్లు మేనేజ్మెంట్ కోట వాళ్ళకి. చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్లో ఉంది. 100 సీట్ల ఇంటేక్ ఆఫర్ చేస్తున్నారు. 60 సీట్లు మనకి కరీంనగర్ కోటాకి, 40 సీట్లు మేనేజ్మెంట్ కోటాకి. నెక్స్ట్ కాలేజ్ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, మేడ్చల్, మల్కాజ్గిరి. సేమ్ అండి. ఇందులో ఎలా ఆఫర్ చేస్తున్నారు? 100 సీట్లు. ఇక్కడ కూడా అలాగే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, హయత్ నగర్, హైదరాబాద్. ఇందులో 40 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. 24 వచ్చేసి కరీంనగర్ కోట, 16 వచ్చేసి మేనేజ్మెంట్ కోట. దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, నల్గొండ. 50 సీట్లలో 30 సీట్లు కరీంనగర్ కోట, 20 సీట్లు వచ్చేసి మేనేజ్మెంట్ కోట. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి దేవ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, కీసరా, రంగారెడ్డి జిల్లాలో ఉందండి. 50 సీట్ల ఇంటేక్లో 30 సీట్లు కరీంనగర్ కోట వాళ్ళకి, 20 సీట్లు వచ్చేసి మేనేజ్మెంట్ కోట వాళ్ళకి. ఇక దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్, విద్యానగర్, హైదరాబాద్. సేమ్ 50 సీట్లు అయితే ఉన్నాయి. ఈశ్వరీభాయ్ మెమోరియల్ కాలేజ్, వెస్ట్ మారేడ్పల్లి, సికింద్రాబాద్. సేమ్ అండి. 50 సీట్ల ఇంటేక్తో ఉంది కాలేజ్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ కొలంబో కాలేజ్ ఆఫ్ నర్సింగ్, వరంగల్. 100 సీట్ల ఇంటేక్తో ఉంది కాలేజ్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి గ్లోబల్ కస్తూరిబా కాలేజ్ ఆఫ్ నర్సింగ్, షేర్లింగంపల్లి, రంగారెడ్డి జిల్లా. 50 సీట్ల ఇంటేక్తో ఉంది కాలేజ్. గౌతమి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, నరసింహపురి కాలనీ, హైదరాబాద్. 50 సీట్లు ఆఫర్ చేస్తున్నారండి. ఇక నెక్స్ట్ గ్రీన్ లీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బోయిన్పల్లి, సికింద్రాబాద్. 50 సీట్లే ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ కూడా. నెక్స్ట్ హోలీ మేరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ప్లాటూ, అల్కాపూర్, హైదరాబాద్. ఇక్కడ కూడా 50 సీట్లు అయితే ఇంటేక్గా ఉంది. ఇక ఇమేజ్ మాధాపూర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, మల్కాజ్గిరి. 50 సీట్లు ఇంటేక్ ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఇండియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, వనపర్తి, మహబూబ్ నగర్. కాలేజ్ ఇంటేక్ వచ్చేసి 40 సీట్లు. ఓకే. ఇండో అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బంజారా హిల్స్, హైదరాబాద్. ఇక్కడ 95 సీట్లతో ఆఫర్ చేస్తున్నారండి కాలేజ్. ఇక జయ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్, హన్మకొండ. 40 సీట్ల ఇంటేక్గా ఉంది కాలేజ్. జయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, హన్మకొండ, వరంగల్. ఈ కాలేజ్లో వచ్చేసి 50 సీట్లు ఆఫర్ చేస్తున్నారు. ఇక జేఎంజే కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సనత్ నగర్, హైదరాబాద్. 50 సీట్ల ఇంటేక్తో ఉంది కాలేజ్. నెక్స్ట్ కలాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, మలక్పేట్, హైదరాబాద్.
40 సీట్లు ఉన్నాయండి కాలేజ్లో. కామినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎల్బీ నగర్ హైదరాబాద్ 50 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ కామినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నార్కెట్పల్లి నల్గొండ 100 సీట్లు ఉన్నాయండి ఈ కాలేజ్లో. ఇక కిమ్స్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ సికింద్రాబాద్, సో 80 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. కిన్నెరా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం, ఇక్కడ 40 సీట్లు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి కుముదిని దేవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్ 50 సీట్ల ఇంటేక్తో ఉందండి కాలేజ్. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మహిళా దక్షిత సమితి అండ్ బిఎంఎల్ హైదరాబాద్ 50 సీట్ల ఇంటేక్తో ఉందండి కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి మమతా నర్సింగ్ కాలేజ్ బాచుపల్లి హైదరాబాద్, ఈ కాలేజ్లో 100 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. మమతా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం 100 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. మారుతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ భద్రాచలం 40 సీట్లతో అయితే ఉండండి కాలేజ్. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మారుతి పరా మెడికల్ అకాడమీ కాలేజ్ భద్రాచలం 40 సీట్ల ఇంటేక్తో అయితే ఉంది కాలేజ్. ఇక నెక్స్ట్ వన్ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ వరంగల్, ఇక్కడ కూడా 40 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ మెడిసిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఘన్పూర్ మేడ్చల్ 100 సీట్లతో అయితే ఉందండి కాలేజ్. ఇక నెక్స్ట్ వచ్చేసి మెడ్విన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్ 40 సీట్ల ఇంటేక్తో అయితే ఉంది కాలేజ్. మనకి మేనేజ్మెంట్ కోటా వచ్చేసి 40%, కర్నల్ కోటా వచ్చేసి 60%. సో అందుకే నేను టోటల్ ఇంటేక్ చెప్తున్నాను. సో పర్టికులర్గా మేనేజ్మెంట్ కోటానే కావాలి అనుకుంటే కనుక టోటల్ ఇంటేక్లో 40% అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. ఎంఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంగారెడ్డి 100 సీట్ల ఇంటేక్తో అయితే ఉంది కాలేజ్. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మదర్ కృష్ణభాయ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ముషీరాబాద్ హైదరాబాద్ 50 సీట్ల టోటల్ ఇంటేక్ అండి. నెక్స్ట్ మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ మౌలాలి అలీ హైదరాబాద్. నెక్స్ట్ వచ్చేసి ఈ కాలేజ్ కూడా 50 సీట్లే, మోస్ట్లీ ఈ 6 కాలేజెస్ కూడా 50 సీట్ల ఇంటేకే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబ్ నగర్ 50 సీట్ల ఇంటేక్తో ఉంది. నెక్స్ట్ నైటింగేల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ దేవరకొండ నల్గొండ 50 సీట్ల ఇంటేక్తో అయితే ఉంది కాలేజ్. నెక్స్ట్ ఓఐసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కంచన్బాగ్ హైదరాబాద్ 50 సీట్ల ఇంటేక్తో ఉంది కాలేజ్. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి పిఆర్ జియో ఫ్రసెటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట నల్గొండ జిల్లా 50 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారండి. పియనీర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కుకట్పల్లి హైదరాబాద్ 50 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ప్రతిమా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరీంనగర్ 100 సీట్ల ఇంటేక్ అయితే ఉంది కాలేజ్. నెక్స్ట్ ప్రిన్సెస్ డూరో షేర్వర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పురాణా హవేలీ హైదరాబాద్, ఇక్కడ కూడా 40 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ పులిపాటి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అమ్మపాలెం కొనజర్ల ఖమ్మం జిల్లాలో ఉంది, 40 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి పులిపాటి ప్రసాద్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖానాపురం హవేలీ ఖమ్మం జిల్లా 50 సీట్ల ఇంటేక్ అయితే ఉంది కాలేజ్. నెక్స్ట్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చేవెళ్ళ రంగారెడ్డి జిల్లా 100 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రతిమా రిలీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ, ఈ కాలేజ్లో కూడా 100 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రశాంతిని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ 50 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ రెయిన్బో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లా, ఈ కాలేజ్లో మనకి 50 సీట్లు అయితే ఉన్నాయండి. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి రోహిణి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సుదేదారి హన్మకొండ జిల్లా 50 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్వీఎం నర్సింగ్ కాలేజ్ సిద్దిపేట 100 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారండి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి సంతోష్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరీంనగర్ 50 సీట్ల ఇంటేక్ అవుతుంది కాలేజ్. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి షాధాన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకి హైదరాబాద్లో ఉందండి 50 సీట్ల ఇంటేక్తో. ఇక శాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హిమాయత్ నగర్ హైదరాబాద్ 50 సీట్లు ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ శివనందన కాలేజ్ రామ్నగర్ కరీంనగర్ 50 సీట్ల ఇంటేక్తో అయితే ఉంది కాలేజ్. సిగ్మా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎస్టీ రోడ్ సికింద్రాబాద్ 40 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సీతారామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జిడిమెట్ల హైదరాబాద్ 50 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ స్నేహ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకి నల్గొండలో ఉందండి 50 సీట్ల ఇంటేక్తో ఈ కాలేజ్. శ్రీ భావన కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కీసరపల్లి నల్గొండ 50 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. శ్రీ రామచంద్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నిజామాబాద్ 50 సీట్లు అయితే ఉన్నాయి కాలేజ్లో. శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ 40 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ శ్రీ సత్యలక్ష్మి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బాలాజీ నగర్ మన్సూరాబాద్ హైదరాబాద్, సో ఈ కాలేజ్లో 40 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక శ్రీ సూర్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చెంగిచెర్ల ఉప్పల్ బస్ డిపో దగ్గర హైదరాబాద్ 40 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ కాలేజ్ చూద్దామండి. శ్రీ వెంకట సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబ్ నగర్ 100 సీట్ల ఇంటేక్తో అయితే ఉంది కాలేజ్. ఎస్ఆర్కే మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మంచిర్యాల 50 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ప్రైవేట్ సెక్టార్లో బీఎస్సీ నర్సింగ్ ఆఫర్ చేస్తున్న కాలేజ్ ఏంటో చూద్దాం. సెయింట్ అన్నాస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వరంగల్ 50 సీట్ల ఇంటేక్ అయితే ఉందండి కాలేజ్. ఇక సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎల్లాపూర్ వరంగల్ జిల్లా, ఇక్కడ కూడా 40 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ సెయింట్ జాన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎల్లాపూర్ వరంగల్ జిల్లా, ఈ కాలేజీలో 40 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ సురభి కాలేజ్ ఆఫ్ నర్సింగ్
సిద్దిపేట. ఇక్కడ వచ్చేసి మనకి 100 సీట్లు అయితే ఉన్నాయి. మీకు ఒకటి తెలుసా, ఎంబీబీఎస్ డాక్టర్ కంటే కూడా వెల్ సెటిల్డ్ బీఎస్సీ నర్సింగ్ చేసిన విద్యార్థులు కూడా ఉన్నారు తెలుసా. ఎందుకంటే వాళ్ళు ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ని పెట్టుకుని క్లినిక్స్ నడుపుతున్న నర్సులు కూడా ఉన్నారు. సో బీఎస్సీ నర్సింగ్ చేయాలా వద్దా అని ఎవరు హెసిటేట్ చేయక్కర్లేదు. ఇండియాలో కాకపోయినా ఫారిన్ కంట్రీస్లో మనకి నర్సెస్కి చాలా ఎక్కువ డిమాండ్ అయితే ఉంది. ఓకేనా, నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. సురభి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిద్దిపేట. ఇక్కడ వచ్చేసి మనకి 100 సీట్లతో అయితే ఉందండి కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి శ్రీ తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట్ 40 సీట్లు ఆఫర్ చేస్తున్నారు. తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆర్మూర్లో అయితే 50 సీట్లతో ఉంది కాలేజ్. తులసి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఈసీఐఎల్ రంగారెడ్డి జిల్లా 50 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి టీజీఆర్టీసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ టీజీఆర్టీసీ హాస్పిటల్ తార్నాక హైదరాబాద్ 50 సీట్లతో అయితే ఉందండి కాలేజ్. ఇది ఆర్టీసీకి చెందిన హాస్పిటల్ కాలేజ్. ఓకే, నెక్స్ట్ విజయ మరియా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బేగంపేట్ హైదరాబాద్ 40 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ విజయ హెల్త్ కేర్ అకాడమిక్ సొసైటీ కాన్ కీసరా మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 50 సీట్లతో అయితే ఉంది కాలేజ్. నెక్స్ట్ యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సరూర్ నగర్ హైదరాబాద్ 100 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్ 4 సంవత్సరాల బీఎస్సీ నర్సింగ్కి. ఓకే, ఇక నెక్స్ట్ కాలేజ్ చూద్దామండి. యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గౌడవల్లి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 100 సీట్లతో అయితే ఉంది కాలేజ్. ఓకే, శ్రీ బాలాజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గొల్లగూడ నల్గొండ 50 సీట్లతో అయితే ఉంది కాలేజ్. ఇక నెక్స్ట్ భాస్కర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ భాస్కర నగర్, ఇది మనకి రంగారెడ్డి జిల్లాలో ఉందండి, మోయినాబాద్ మండల్లో. ఇక్కడ కూడా మనకి 100 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. గ్రేస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కొనిజేర్ల మండల్ ఖమ్మం. ఓకే, ఇక్కడ మనకి 50 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ సింధు స్కూల్ అండ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైటెక్ సిటీ హైదరాబాద్. ఈ కాలేజ్లో మనకి 100 బీఎస్సీ నర్సింగ్ సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శివారెడ్డిపేట్, అలాగే వికారాబాద్లో జిల్లాలో ఉంది కాలేజ్. 100 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ కాలేజ్ చూద్దామండి. స్నేహ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ డీవీకే రోడ్ నల్గొండ. ఇక్కడ మనకి 50 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి శ్రీ లక్ష్మీ వెంకట సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట. ఇక్కడ వచ్చేసి మనకి 50 సీట్లతో అయితే ఉందండి కాలేజ్. టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో 5650 మొత్తం టోటల్ సీట్లకు గాను, అందులో కరోనరీ కోటాకి 3390 సీట్లు అయితే, కరోనరీ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి 2260 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ టోటల్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్లో ఆఫర్ చేస్తున్న బీఎస్సీ నర్సింగ్ సీట్స్. సో మీరు ఒక సంవత్సరానికి చూసుకున్న మనకి 5650 మంది విద్యార్థులు అయితే నర్సింగ్ చేసి బయటకు వస్తున్నారు. ఓకేనా, ఆపర్చునిటీస్ విషయంలో అయితే బీఎస్సీ నర్సింగ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం చదువుకున్న ప్లేస్లో టీచింగ్ చేయడానికన్నా, లేదంటే మనకి ప్రతి హాస్పిటల్లో కూడా నర్సెస్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఒక డాక్టర్ అండర్లో ఒక 5 నర్సులు అయితే ఉంటారు. సో డ్యూటీ వైజ్ చూసుకున్నా, అంటే కొంచెం హెవీ వర్క్ ఉన్నా కానీ శాలరీస్ కూడా మంచిగా ఇచ్చే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా పర్మనెంట్ ఉద్యోగం అనేది పొందడానికి అర్హత ఉన్నట్టే. ఓకే, సో అసలు బీఎస్సీ నర్సింగ్ కానీ లేదు అంటే అసలు బైపీసీ చేసిన తర్వాత చాలామంది విద్యార్థులు ఉంటారు కదా, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా చూడండి. ఓకేనా, ఇది వాళ్ళ వీడియో. మీకు బీఎస్సీ నర్సింగ్లో కనుక అడ్మిషన్స్ కావాలి అంటే ఖచ్చితంగా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.